ఇది ఏ ఏరియా అంటారు? కొండాపూర్. కొండాపూరు శివాలయం. శివాలయము. ఏకశిల విగ్రహం మన శివుడు పార్వతి. గట్టిగా మాట్లాడండి. ఏకశిల విగ్రహం, ఒకటే రాతి మీద శివుడు విగ్రహం, అమ్మవారి విగ్రహం ఉంటుంది. శివుడు విగ్రహం ఉంటుంది, అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎప్పుడు కట్టారు ఇది? ఇది కట్టి సంవత్సరం అయింది. సంవత్సరం. కొత్తగా మంచిగా కట్టారు, చాలా బాగుంది. శివయ్య నాయన కట్టించిన భక్తులకు దేవుడు కళలో వచ్చి ఇక్కడ కట్టించమంటే వాళ్ళు ఏకశిలా విగ్రహం కట్టించారు. సంవత్సరంలో బాగానే కట్టారు. ఇలాంటి మన గుడికి, చాలా మంచి పేరున్న గుడికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కట్టి సంతోషంగా చాలా ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి శివయ్య నాయన్ని పెట్టి పూజలు కూడా, పూజారులు గారు కూడా పూజలు బాగా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. దండేలక్ష్మి సోషల్ మీడియా, తెలంగాణ, ఏపీ. చాలామంది కూడా గుడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు కూడా ఆ నాయన్ని చూసి సంతోషించి మొక్కుకొని ఆశీర్వదించుకొని పోతున్నారు. సంవత్సరం అయ్యిందంట కట్టి కూడా, ఇంకా కొన్ని కట్టేటివి ఉన్నాయి. వీటిని కూడా మంచిగా చేయాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మన టెంపుల్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలి మన టెంపుల్కి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. దేవుడికి ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్, ప్రతి ఒక్కరు పేదవారికి కూడా చాలామంది వచ్చి మొక్కుకొని వెళ్తున్నారు భక్తులు. ఇంతమంది భక్తులు వచ్చి మొక్కుకొని పోతుంటే ఆ గుడిని చూసి ఎంతో సంతోషంగా ఆశీర్వదించుకొని పోతున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది మనకి కూడా. ఈరోజు ఈ గుడికి రావటం కారణము, సంక్రాంతి రోజు, కనుమ రోజే నా పుట్టినరోజు. ఇవాళ 15వ తారీఖు రోజు నా పుట్టినరోజు. అందుకనే ఈ టెంపుల్కి రావటం జరిగింది. ఈ టెంపుల్ని చూసా కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించి ఇవాళ నేను ఈ టెంపుల్ని వీడియో తీసి ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తే, ప్రతి ఒక్కరు కూడా మన గుడి దగ్గరకు వచ్చి మొక్కుకొని వెళ్ళేవారు. ప్రతి ఒక్కరు కూడా మన టెంపుల్కి రావాలని నేను కోరుకుంటూ, కొత్త టెంపుల్ని మంచిగా ఎదగాలని, ఇంకా ఇంకా పై స్థాయికి రావాలని, వాళ్ళ భార్యాభర్తలు మంచిగా తీసిన కట్టిని వారికి కూడా నమస్కరించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. దండేలక్ష్మి సోషల్ మీడియా, తెలంగాణ, ఏపీ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.